మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. మంజీరా వాగులో స్నానం చేయడానికి దిగారు. ఈ క్రమంలో చింతకింది శ్రీకృష్ణ అనే బాలుడు కాలు జారి వాగులో పడిపోయి మునిగిపోయాడు. బాలుడిని కాపాడేందుకు వెంటనే చింతకింది బీరయ్య వాగులోకి దిగి కాపాడడానికి ప్రయత్నించారు. అయితే ఆయన కూడా నీటి ప్రవాహంలో చిక్కుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, బంధువులు కన్నీటిలో మునిగిపోయారు. ఈ విషాదకర సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఈ పేరూరు గ్రామానికి చెందిన అంజమ్మ 65 ఇయర్స్ ఉంటుంది. ఆ ముసలమ్మ చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అటెండ్ అయిన తర్వాత స్నానాలకని మన పేరూరు నదిలోకి, మంజీరా నదిలోకి వెళ్ళారు. పేరూరు శివారులో ఉన్నది అది. నదిలో వెళ్ళిన తర్వాత స్నానాలకని దిగి అబ్బాయి 15 సంవత్సరాలు ఉంటాయి, శ్రీకృష్ణ. అతను లోపలికి పడిపోయినందున అతను తీద్దామని బీరయ్య పోయిండు. బీరయ్య 38 ఇయర్స్. అతన్ని కూడా దారి ఇదైతే వాళ్ళ తండ్రి కూడా తీయడానికి ప్రయత్నం చేసిండు. ఆ తండ్రిని కాపాడారు. అందరూ కలిసి అక్కడ చీరలు పడేసి తర్వాత వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. ఇది చాలాసేపటి వరకు వాళ్ళు దొరకలేదు నది లోపల. తర్వాత మన ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి తీశారు. ఫస్ట్ అబ్బాయి శవం లభ్యమైంది. తర్వాత బీరయ్య శవము దొరికే వరకు చీకటి అయిపోయింది. మొత్తం చనిపోయారు. పేరూరు గ్రామానికి చెందిన వాళ్ళే. ఇద్దరు కూడా అంతా కుర్మ కులస్తులు. అందరూ కూడా పాలెళ్ళు అవుతారు. అంతా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. వేరు ఇల్లు అయినా కానీ అందరూ ఒక కుటుంబం వాళ్ళే. స్నానాలకని వెళ్ళి ఈ దుర్ఘటన జరిగింది.